కృతజ్ఞతలన్నా. ఇప్పుడు పెచ్చేటి విజయలక్ష్మి గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మీ ముందుకు వచ్చి ఈ విధంగా నేను మాట్లాడుతున్నానంటే మన ప్రియతమ నేత, ఆంధ్రప్రదేశ్ని అన్ని రంగాల్లోని కూడా అభివృద్ధి చేసినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా నేను నమస్కారం తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా లోకేష్ బాబు గారికి కూడా, ఎందుకంటే మాటలు తక్కువ మాట్లాడి ఫలితం ఎక్కువగా ఉండాలనే ఉద్దేశంతో నేను తక్కువ మాటలతో ముగిస్తాను. మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే కార్యక్రమాన్ని పెట్టి ప్రజల వద్దకు సూపర్ 6 పథకాలను తీసుకెళ్లాలని పార్టీ ఒక క్లస్టర్ ఇన్ఛార్జిగా, అదేవిధంగా యూనిట్ ఇన్ఛార్జీలను, బూత్ కమిటీ కన్వీనర్లను ఆదేశించినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా నా వంతు నేను ప్రొద్దుట 6 గంటలకు నా ప్రయాణం మొదలయ్యేది. రాత్రి అయ్యేవాడి వరకు ప్రతి ఇంటికి కూడా అమ్మా జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు, అతను మోసపు కబుర్లు నమ్మొద్దు, మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే, మన రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి, కూటమి ప్రభుత్వాన్ని మీరందరూ కూడా గెలిపించాలని ప్రతి ఇంటికి కూడా వెళ్ళి మేము అభ్యర్థిస్తూ ఉంటే కొంతమంది నన్ను అంటూ ఉండేవారు, అమ్మ ఎందుకు విజయలక్ష్మి గారు అంత కష్టపడిపోతున్నారు, మీకు షుగర్ వచ్చి పడిపోతున్నా కూడా మీరు అలా తిరుగుతున్నారేంటని చెప్పేసి అడుగుతూ ఉంటే నేను ఒకటే చెప్పేదాన్ని, నేనేమైనా పర్వాలేదు, నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, అదొక్కటే నా ఆలోచన. ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే ఇంక చాలు అని చెప్పేసి నేను అనుకుంటా ఉండేదని. అదేవిధంగా 53 రోజులు ఆయన జైల్లో ఉంటే మేము నిజంగా నిద్రపోలేదంటే నమ్మండి, అన్ని రోజులు కూడా దీక్షలో కూర్చుని ఒకటే భగవంతుని ప్రార్థన చేసేవాళ్ళం, మా చంద్రబాబు నాయుడు గారు తొందరగా జైలు నుంచి రావాలి, మా బోనమ్మ గారు సంతోషంగా ఉండాలి, మా లోకేష్ బాబు పాదయాత్ర ద్వారా, యువగళ యాత్ర ద్వారా ఆయన శత్రువుల గుండెల్లో రైలు పరిగెట్టించి ఆ యదవులందరికీ కూడా బుద్ధి చెప్పి ఈ రాష్ట్రానికి గొప్ప నాయకుడు వచ్చాడని శభాష్ అనిపించుకున్న లోకేష్ బాబు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నారు. పులి కడుపున పులికుడు కడుపేనా పులే పుడుతుందన్నట్టుగా చంద్రన్న కడుపున పుట్టినటువంటి లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదవిలో నడిపించడంలో కాబోయే ముఖ్యమంత్రిగా ఈ లోకేష్ బాబు గారు మనందరి యొక్క ఆశీర్వాదంతో ఆయన ముఖ్యమంత్రి కూడా అవుతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నా గురించి 2 మాటలు. సోదరి మల్లారా, నేను 1995లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను. నా తండ్రి గారు కానీ నా మామగారు కానీ 83 నుంచి కూడా కుటుంబం తెలుగుదేశం పార్టీ కుటుంబంలో ఉన్నారు. 84లో జరిగినటువంటి ఎలక్షన్లో మొదటి ఓటు సైకిల్ పెచ్చెటి విజయలక్ష్మిని నేను సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నా రాజకీయ జీవితం మొదలుపెట్టాను. ఆనాటి నుంచి ఈనాటి వరకు మన గుర్తు సైకిల్. అంతే, ఎవరికి చెప్పినా ఏం చేసినా ఆలోచించండి, ఆలోచించి మీ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోండి, అదే మన భవిష్యత్ అని మేము చెప్పడం జరుగుతూ ఉంటుంది. కానీ 87లో నా కుటుంబం మీద బల్లాలతో దాడి చేశారు నా శత్రుమూకలు. మా మామయ్య గారిని, నా మరుదుల్ని పోలింగ్ బూత్లో ఏజెంట్లుగా కూర్చున్నందుకు బళ్ళాలు ఇచ్చుకుని పొడిచారు. 8 సంవత్సరాలు మేము ఆ కేసుల్లో అనేక బాధలు పడ్డాం. అక్కడ కమ్యూనిటీలో వెలివేయించుకున్నాం. అయినా సరే నా కుటుంబం, నా భర్త నిశ్శబ్దంగా కూర్చున్నాడు పెచ్చెటి వేణుగోపాల్ గారు. ఏ రోజు కూడా ఎన్కౌంటర్లో అనేక రాతలు మా గురించి రాసినా ఏ రోజు కూడా నువ్వు ఏనాడు అధైర్యపడవద్దు, నీ వెంట మేము ఉన్నాం, నీకు చంద్రబాబు నాయుడు గారంటే నాయకత్వంలో పనిచేయటం అనేది చాలా గొప్ప అదృష్టం. ఆ అదృష్టం భగవంతుడు నీకు ఇచ్చాడు కాబట్టి నువ్వు కష్టపడి పనిచేయి, నీకెంత సపోర్ట్ కావాలన్నా మేము ఉంటామని చెప్పేసి నా భర్త వేణుగోపాల్ గారు, నా కుటుంబీకులు నా వెన్నంటే నిడిచి నేనెంత ఖర్చు పెట్టినా దేనికి కూడా వెరవకుండా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో కార్యదర్శిగా ఉన్నాను. నరసాపురం, అనకాపల్లి పార్లమెంట్లో పరిశీలకులుగా పనిచేశాను. అంతేకాకుండా తెలుగు మహిళ అధ్యక్షురాలుగా, అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జిగా ఏ బాధ్యత మీరు అప్పగించినా తెలుగుదేశం పార్టీకి అహర్నిశలు కష్టపడటమే పనిగా పెట్టుకున్నాం. ముఖ్యంగా మీరు నమ్మరు, నా కొడుకులు ఇద్దరు కూడా అంటూ ఉంటారు, అమ్మా నువ్వు చంద్రబాబు నాయుడు గారిని చూసే మురిసిపోతా ఉన్నావు, మా లోకేష్ బాబు గారు ఇంకా గొప్ప నాయకుడు అవుతాడమ్మా, తెలుగుదేశం పార్టీకి గొప్ప నాయకుడు
తెలుగుదేశం పార్టీకి పనిచేసినటువంటి నన్ను ఈ డయాస్ మీద మీ అందరి పెద్దల ముందు ఈ విధంగా మాట్లాడే అద్భుత అవకాశం ఇచ్చినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, నమస్కారములు తెలియజేసుకుంటూ ఉన్నాను. మిత్రులారా, మీ అందరికీ ఒక మాట చెప్తా ఉన్నాను, గ్రహించండి. దయచేసి 2024లో మనం ఎలా పనిచేసి ముఖ్యమంత్రిగా చేసామో 2029 మనం ఈనాటి నుంచి కూడా కష్టపడి పని చేయకపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాక్షసుడికి అధికారం ఇచ్చే ప్రసక్తే లేదు. మీరందరూ కూడా మనం ప్రతి ఇంటికి గడప గడపకి ప్రయాణం చేసి సూపర్ శిక్ష పథకాలు ఏ విధంగా సక్సెస్ చేశాం, మన నాయకుడు ఎంత గొప్ప, ఈ దేశ రాజకీయాల్ని శాసించడంలో ఎంత దిట్టో, అదేవిధంగా లోకేష్ బాబు గారు ఎన్ని ఉద్యోగాలు ఇస్తానని మాట ఇచ్చారో ఆ విధంగా ఉద్యోగాలు ఏ విధంగా కల్పన చేస్తూ ఉన్నారో, మరి యువతని ఏ విధంగా ప్రోత్సహిస్తూ ఉన్నారో. తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళలకి పెద్దపీట వేసినటువంటి పార్టీ. మహిళలకు ఆస్తి ఎక్కే కాదు, మహిళలకు రిజర్వేషన్లే కాదు, మహిళలకు విశ్వవిద్యాలయాలే కాదు, మహిళల కోసం ఆర్థిక స్వావలంబన కలిగేలాగా డ్వాక్రా గ్రూపులు ప్రవేశపెట్టి అనేక లోన్లు ఇచ్చి ప్రతి మహిళ కూడా ఆర్థిక స్వాతంత్రం రావాలి అని మహిళలందరినీ కూడా ప్రోత్సహించి ఎక్కడ మహిళలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు ఉంటారని నానుడిని నిజం చేసినటువంటి మహానుభావుడు మన చంద్రబాబు నాయుడు గారు. సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈరోజు మనకు చంద్రనే దేవుడు, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ సృష్టి మూలం ఆ భగవంతుడు ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చంద్రబాబు నాయుడు గారి పేరు లిఖింపబడుతుంది. ఆయన నాయకత్వంలో లోకేష్ బాబు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని మరింత ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లాలని తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై హింద్. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. ఎన్టీఆర్, ఎన్టీఆర్. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. చాలా కృతజ్ఞతలమ్మా. ఎక్కడ మహిళలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు ఉంటారని నానుడిని నిజం చేసినటువంటి మహానుభావుడు మన చంద్రబాబు నాయుడు గారు. సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈరోజు మనకు చంద్రనే దేవుడు, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ సృష్టి మూలం ఆ భగవంతుడు ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చంద్రబాబు నాయుడు గారి పేరు లిఖింపబడుతుంది. ఆయన నాయకత్వంలో లోకేష్ బాబు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని మరింత ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లాలని తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై హింద్. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. ఎన్టీఆర్, ఎన్టీఆర్. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. చాలా కృతజ్ఞతలమ్మా.